శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు, డాక్టర్ పిల్లే, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్ద పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలములు కలుగును చూదము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాం లో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషను చేసిరి. కాని ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి. షిరిడి సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండుడు. కురుపుపై ఊదిని పోవుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయేను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడి విడిచిరి. బాబా ఊది ప్రసాదము వలను వారి దయా దృష్టి వలను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గముడ బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను మన్మాడిలోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలెననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని, ఇంకను నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడిననుకొనెను. కాని తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగజేయుటచి అతడు బాబా భక్తుడయ్యేను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బీజాపురకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మీనల్లుని రోగము ఆ డాక్టరుకు బాబా దర్శనముకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లే అన్నతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బావు, అన్నా అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకునివారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే నారిపుండు బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావే మేలని తోచుచున్నది. గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధ అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనిను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్లి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్తో ఇట్లనెను. నిర్భయుడుగా నుండు మనము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యము లిచ్చుటకు సిద్ధముగా నుండు. అతడేలా చావును కోరవలే. అతని ఎవరి వీపుపైనైనా తీసుకురండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను. ఆ స్థితిలో డాక్టరును తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను. ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చేవాడు. వాని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమము చూచును.
వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పించుము, అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబు కట్టు కట్టెననియు కాని గుణం ఇవ్వలేదనియో డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువ వాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగని అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టరు పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు, నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చెను అనెను. బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యదవు. ఊది పుయ్యుట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారముగా మానిపోయేను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపూజీ సావుల్ విహిర్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతనికి భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము గాని బొబ్బలు కాని లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియు యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగిరము. శ్యామకు బాబా ఊది అందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొప్పలపై దానిని పూసి కొంత నీళ్లతో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసిననెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసెదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాట్లాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. విలేపార్లేనోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నెమ్మలించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర మధ్య పరగనాలు నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషను చేసి తీసెదరు కనుక ఆపరేషను చేయించుకోమని సలహా ఇచ్చి, అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషనుకు ఒప్పుకొనలేకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషములలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకి
నాకేమియో తోచకున్నెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడవు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగాని యోనిలో అడ్డు గనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమీ చేయుటకు తోచుకున్నెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టమూ లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందుకొనిరి. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.